ఫైర్, ప్రతిదీ సెల్ఫ్ గోల్. ఇలాంటి పార్టీ మనం అసలు ఇంతవరకు రాజకీయాల్లో చూడలేదు. పవన్ అదే గారు కదా సార్. రైట్, ఓకే, రైట్ సార్. టీడీపీ పార్టీ నుంచి విద్యాసాగర్ గారు ఉన్నారు. సాగర్ గారు నమస్కారం. సార్ నమస్కారం. సార్, సాగర్ గారు ఏం చెప్తారు అంటే చూస్తున్నారు కదా, అంటే స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు ఒకవైపు భోగి మంటల్లో వేయడం, ఇదంతా ఒకవైపు, ఎందుకు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు? అట్లాగే నిజంగా అధికార పార్టీకి కంటే కూడా ప్రతిపక్ష పార్టీకి ప్రజలు కొంచెం అంటే సపోర్ట్ కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైనా నిరసన కార్యక్రమం చేస్తే జెన్యూన్గా ఉంటే ప్రజల మద్దతు ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ఏ కార్యక్రమానికి ప్రజల మద్దతు కనపడట్లేదు. అట్లాగే నిన్నేదో ట్వీట్ చేశారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ హడావిడి అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అన్నట్టుగా కూడా నిన్న ట్వీట్ చేస్తున్నారు. ఏం చెప్తారు సార్, మీ కామెంట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. అట్లాగే మిత్రులందరికీ ఢిల్లీ సంక్రాంతి శుభాకాంక్షలు. పవన్ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఆ పార్టీకి ఎంత నష్టాన్ని చేకూరుస్తున్నాయన్న విషయం అనేది వాళ్ళ పార్టీ వాళ్ళకి అర్థమైనట్టు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు అర్థం అవటం లే. అంటే ఆయన ఏ టైంలో ఎప్పుడు ఏం మాట్లాడాలన్న విషయం కూడా తెలియకుండా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడడం వల్ల ఆ కింద ఉన్న వాళ్ళంతా కూడా కవర్ చేసుకోలేక చచ్చిపోతున్నారు. మొన్న ఆయన రాజధాని మీద మాట్లాడినటువంటి మాటలకైతే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి నానా యాగి కింద మీద పడి ఏందేందో కలుగురు గంపచేసి ఆయన చెప్పిన దాన్ని కవర్ చేసుకోలేక చచ్చిపోయాడు. పేరు రాని బాధ చూడాలి, మామూలు బాధ కాదు. లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అటు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న లీడర్లు, వాళ్ళ బాధ ఇంకా అసలు చెప్పలేనిది. ఈయన పార్టీ పెట్టాలని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడా, పోగొట్టుకోవాలనుకుంటున్నాడా అన్నది వాళ్ళకి అర్థం అవటం లేక వాళ్ళు కింద మీద పడి చచ్చిపోతున్నారు చెప్పలేక. ఇంకా ఏమి చేసే పరిస్థితి లేక, ఏ పార్టీ వాళ్ళకు ఆదరవు లేక, ఆ పార్టీలో ఉండే ఏదో సాధించేద్దామో, లేకపోతే పోరాడదామనో, లేకపోతే చూద్దామనో, లేకపోతే సమయం కోసం చూద్దామనో ఉన్నట్టు అనిపిస్తోంది తప్ప ఐ డోంట్ థింక్ వాళ్ళకి ఆ పార్టీలో ఈ విషయం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చేస్తున్నటువంటి చేష్టలు, ఆయన చెప్తున్నటువంటి ఏదైతే ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి చూసారా, అసలు వాళ్ళకే నచ్చటం, ఆ పార్టీ వాళ్ళకే నచ్చటం లే. మరి మీరు చూసే ఉంటారు మిర్చి రైతులది. అసలు మిర్చి రైతుల విషయంలో ఆయన ఏం మాట్లాడాడో, ఎందుకు వెళ్ళాడో, ఆ పాపం తీసుకొచ్చి దాన్ని ఒక యాక్టింగ్ లాగా, ఒక ప్రీమియర్ షో లాగా పెట్టేసి అదో పెద్ద బూమరాగ్ అయిపోయి ఆ బాబు దగ్గర ఏదో క్లాస్ పాప దగ్గర ఆ బాబు దగ్గర మాట్లాడించేసి ఆ బాబు రాజకీయాల గురించి మాట్లాడుతుంటే అసలు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కాల. అట్లాగే మీరు పట్టాదారు పాస్బుక్ అయితే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రీజన్ ఆ పార్టీ ఓడిపోవడానికి 2024లో పార్టీ ఓడిపోవడానికి లార్జెస్ట్ రీజన్ అది. ఆ పట్టాదారు పాస్బుక్ని కూడా ఈ రోజుకి సమర్థించే ధోరణిలో ఆయన కొలిచిన తర్వాత రాళ్లు ఏదైతే వేస్తారో రాళ్ల మీద ఆయన ఫోటో వేసుకోవడానికి ఇప్పటికీ నా ఆసక్తి చూపిస్తున్నారు. అది ఏ కారణం చేత అయితే వెళ్ళిపోయా నేను, ఏ కారణం అయితే నన్ను తరిమేశారే రాష్ట్ర ప్రజలు అధికారంలో నుంచి అనేది లేకుండా దాని నుంచి మళ్ళీ అదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నాను. ఈ రోజు వచ్చినటువంటి భూమి పత్రాలు రైతుకి రాజముద్రతో వచ్చినటువంటి పత్రాలు, అది ప్రజల హక్కు, ప్రజలది, ప్రజల సొత్తు. ఆ ప్రజల సొత్తులో వాళ్ళ ఫోటో ఉంటది కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేసి ఆ కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా మాకు వచ్చింది చెప్పి ఆయన కలాం గారి దగ్గర ఇంటర్వ్యూలు ఇప్పించి, ఓడిపోయిన తర్వాత కూడా ఇంటర్వ్యూలు ఇప్పించి ఆ నెపం మాది కాదన్నట్టు, కేంద్ర ప్రభుత్వం మీద అన్నట్టు తర్వాత మాట్లాడి ఇప్పుడు చూస్తే పీపీపీ మీద మాట్లాడుతున్నాడు ఆయన. అరే ఆ బాబు, మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందో నాకైతే అర్థం లేదు. కానీ రాజధాని మీద మాట్లాడేటప్పుడు పయ్యావుల కేశవులు గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజధానులు కానీ, దేశ రాజధానులు కానీ, దేశంలో ఉన్నటువంటి చాలా రాజధానులు కానీ నదీ తీర ప్రాంతంలోనే పురుడు పోసుకున్నాయి, నాగరికత అంతా నదీ తీరంలోనే పురుడు పోసుకున్నాయి అని ఉదాహరణలు చెప్తుంటే కాదు అదంతా కాదు అని మాట్లాడతారు. అంటే ప్రపంచ నాగరికతను కూడా కాదనే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి వైసీపీ నాయకులు వచ్చేసారు. అట్లాగే ఇప్పుడు తీసుకుంటే ఈ మెడికల్ కాలేజీల మీద ప్రపంచ దేశాల్లో 3 రకాలుగా ఉంటాయి. పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు. అభివృద్ధి చెందనటువంటి దేశాలు అంటే పూర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆ స్టేట్స్ అని ఏడి మీద బతుకుతూ ఉంటాయి. లైక్ ఆఫ్రికన్ కంట్రీస్,
ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు అట్లాగే యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఇలాంటి కంట్రీస్ లో అభివృద్ధి చెందినటువంటి దేశాలు అక్కడ ప్రభుత్వమే చేస్తుంది. ఎందుకంటే అక్కడ టాక్సేషన్ ఇదంతా కూడా అంతా సరళతరం అయిపోయింది. అక్కడంతా కూడా ప్రజలకు హక్కులు తెలుసు, బాధ్యత తెలుసు. కానీ భారతదేశం లాంటి ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రైవేటు భాగస్వామ్యం లేకుండా పబ్లిక్ పార్ట్నర్షిప్ లేకుండా ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము అభివృద్ధి చెందినటువంటి దేశంగా అవతరించాలంటే ఈ రకమైనటువంటి సంస్కరణ దేశంలో అవసరమన్న విషయం కనీస జ్ఞానం లేకపోతే ఏం మాట్లాడాలి? దానికి వీళ్ళకి తోడు కొంతమంది మేధావి ముసుగేసుకున్నటువంటి మూర్ఖ శిఖామణులు కొంతమంది తయారైనారు రాష్ట్రాల్లో కొత్తగా. ఎక్కడ నేను ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చూడలా ఇంతమంది మేధావులు ముసుగులేసుకున్నటువంటి మూర్ఖ శిఖామణులు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియటంలే. పేద దేశాలంటే ఏందో, అభివృద్ధి చెందిన దేశాలు అంటే ఏంటో, అభివృద్ధి చెందిన దేశాలు అంటే ఏంటో, అభివృద్ధి చెందిన దేశాలు ఏ రకంగా అభివృద్ధి చెందిన దేశాలుగా సంతరించుకున్నాయో, దానికి ఎంత టైం పట్టిందో, దానికి అవలంబించినటువంటి పాలసీలు ఏంటో, ప్రపంచ చరిత్ర, మనుగడ, ఆ యొక్క ట్రావెల్, ఆ యొక్క జర్నీ, ప్రపంచ జర్నీ ఒకసారి వీళ్ళకి తెలియదు. ఎంతసేపు అయినా వాళ్ళకు ఒక హిడెన్ ఎజెండా ఉంటది ఈ ముసుగేసుకున్న మేధావులకి. ఆ హిడెన్ ఎజెండా పట్టుకొని అది కరెక్ట్ అని ప్రజల్లో చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. మీరు రీసెంట్ గా చూసే ఉంటారు, ఇక్కడ మన విశాఖపట్నంలో డేటా సెంటర్లు వస్తే అందరూ ఏ టెక్నాలజీ గురించి మాట్లాడేవాళ్ళే, అందరూ మేధావులే. ఒకడు ఇదంటాడు, ఒకడు అదంటాడు, ఒకడు ప్రపంచ దేశాలు ఆ దేశంలో ఇట్లా ఉందంటాడు, ఈ దేశంలో ఇట్లా ఉంటాడు. అరే సుందర్ పిచ్చే లాంటి మనిషి వచ్చి ఇక్కడ మేమే పెడుతున్నాం అని చెప్తుంటే కూడా కాదు ఇది అదానిది, కాదు అది వాళ్ళది. ఇది అంటే వీళ్ళు ఏమనాలంటే వీళ్ళు ఏం తింటారు నిద్ర వేసి కడుపు కానీ నాకైతే అర్థం కాదు. పవన్ గారు రైట్ సార్, మాట్లాడదాం.